ఇరాన్తో యుద్ధం శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇరాన్పై మరోసారి సైనిక దాడి చేయాల్సిన అవసరం రావచ్చని ఆయన హెచ్చరించారు. నిజానికి ఇరాన్పై పెద్ద ఎత్తున విరుచుకుపడేందుకు తాము సిద్ధమయ్యామని, అయితే గల్ఫ్ దేశాల అధినేతల నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ప్రస్తుతానికి ఆ దాడికి తాత్కాలిక విరామం ఇచ్చామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఇరాన్ నేతలు వేడుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. గత 2 రోజులుగా జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో చాలా పురోగతి వచ్చిందన్నారు. అయితే ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని, అది తమ ప్రధాన డిమాండ్ అని తేల్చెప్పారు. ఈ శాంతి చర్చల ప్రక్రియను తేల్చుకోవడానికి ఇరాన్కు తాము కొంత సమయం ఇచ్చామని, ఒకవేళ ఆ లోపు సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ట్రంప్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనకేం కొత్త కాదు, కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎందుకంటే ఇరాన్పై విరుచుకుపడడానికి సిద్ధం, గల్ఫ్ దేశాల విజ్ఞప్తుల వల్ల ఆగామంటున్నారు. ఏం జరుగుతోంది? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా రాజకీయ వర్గాలు అతను చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశం మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తలకు కొంత తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పుడు కూడా ఓవైపు శాంతి చర్చలని గల్ఫ్ దేశాలు, మరోవైపు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ శాంతి చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మళ్ళీ ఈ గల్ఫ్ దేశాలపై సైనిక చర్యలకు పాల్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే తాత్కాలిక యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ కూడా ఓవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం పట్ల మిగిలినటువంటి దేశాలు, అమెరికా మిత్ర దేశాలు కావచ్చు, మరోవైపు గల్ఫ్ దేశాల మిత్ర దేశాలు కూడా దీన్ని ఒక పెద్ద చర్చ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా గల్ఫ్ దేశాలు గత కొంతకాలంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ట్రంప్ గతంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవైపు శాంతి చర్చల పేరిట, అంటే గల్ఫ్ దేశాలు శాంతి చర్చల పేరిట తమను వేడుకున్నాయంటూ కూడా ఈరోజు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చాంశం మారిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు తలెత్తకుండా మిత్ర దేశాలు అన్నీ కూడా, అటు అమెరికా మిత్ర దేశాలు కావచ్చు, మరోవైపు గల్ఫ్ దేశాల మిత్ర దేశాలు కూడా వేడుకుంటున్నాయని, దౌత్యపరమైనటువంటి చర్చలు కొనసాగిస్తున్నాయని కూడా ఇప్పటికే అటు సమాచారం తెలిసింది. ఇక మరోవైపు ఇరాన్ మాత్రం తన అణు ఆయుధాలు శాంతియుతంగా ప్రయోజనాల కోసమే, అణు ఆయుధాలు ఉన్నది కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అటు అణు ఆయుధాలు, అటు ముడి చమురుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కొంత ఇబ్బందులు తలెత్తే, ప్రపంచ దేశాలకు కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా చాలా స్పష్టంగా గడుపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. రాబోయే కాలం ఒకవేళ చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి, ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రము ఏ క్షణంలోనైనా మళ్ళీ మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని చెప్పకనే ట్రంప్ ఈరోజు మరొకసారి హెచ్చరిక జారీ చేసినట్టు కూడా సమాచారం తెస్తే, ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా మరొకసారి యుద్ధం ఖచ్చితంగా అనివార్యమే అవుతుందా అన్న సంకేతాలు కూడా బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. మొత్తం మీద ఈరోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో మరి ఇరాన్, ఇజ్రాయెల్, మరోవైపు మిగిలినటువంటి దేశాలు ఏ రకంగా దీన్ని తీసుకుంటాయి, ఏ రకంగా ముందుకు వెళ్తాయి, శాంతి చర్చలు ఇప్పటికైనా సఫలం అవుతాయా, విఫలం అవుతాయా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.